ఎడారిలో సెలయేర్లు ఆగస్టు 31. చూడక నమ్మిన వారు ధన్యులు. యోహాను సువార్త 20:29. కనిపించేవి మనల్ని ఎంత బలంగా ఆకర్షిస్తూ ఉంటాయి. అందుకే కనిపించని విషయాలపై మనసు లగ్నం చేయమని దేవుడు పదే పదే హెచ్చరిస్తున్నాడు. పేతురుకి సముద్రం మీద నడవాలని ఉంటే నడవాలి, ఈత కొట్టాలని ఉంటే ఈత కొట్టాలి. రెండూ చేయడం కుదరదు. పక్షి ఎగరదలుచుకుంటే చెట్లు కంచెలు అడ్డు లేకుండా చూసుకోవాలి. దాని రెక్కల మీద దానికి నమ్మకం ఉండాలి. అలా కాక ఎందుకైనా మంచిదన్నట్టు నేలకి దగ్గరగా ఎగిరితే అది ఎగరడమే కాదు. దేవుడు అబ్రహామును తన శక్తి మీద నమ్మకం పోయేదాకా ఉంచాడు. తన శరీరంతో తానేం చేయలేనని, కేవలం దేవుని మాట మీదే ఆధారపడాలని అబ్రహాము గ్రహించి తన నుండి దృష్టి మరల్చుకొని దేవుని మీద నమ్మకముంచాడు. వాగ్దానం చేసినవాడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని ఆయన విశ్వసించాడు. దేవుడు మనకి బోధించాలని ప్రయత్నిస్తున్నది ఈ విషయాన్నే. ప్రోత్సాహాన్నిచ్చే పరిస్థితులేమీ లేకుండానే మనం ఆయన మాటను నమ్మాలి. ఆ పైన తన వాగ్దానాన్ని ప్రత్యక్షంగా నెరవేర్చి ఆయన మన విశ్వాసాన్ని గౌరవిస్తాడు. తన మాట నిజమని ఆయన నిరూపించాలని నమ్మబోయే ముందు కంటికి కనిపించాలని అనలేదు నేను. ఆయన అన్న మాట చాలు. సత్యవాక్శీలుడైన ఆయన మాటపైనే నిలిచి ఉన్నాను. ఆమెన్.